కావాలని గొడవ చేసేదానికి ఏం చేస్తాం? కొంచెం ఆగండి. ఉదయం నుంచి ఎన్నే ఉన్నా ఒక ఊరికే బస్తాలు ఇస్తున్నాయి. మా పొలాలు పోతున్నాయి, మా తోటలు పోతున్నాయి, మా చిలకలు పోతున్నాయి. పొద్దు నుంచి అన్నం లేదు. ఈ ప్రభుత్వం మీద మండిపోయామా లేకపోతే ఈ ప్రభుత్వంతో సావాలనా? 9 గంటలకు వచ్చినాం మేము ఇక్కడ సీరియల్కు. చాలా మంది ఉంటే లైన్లు అమ్మటి ఉంటుంటే అసలు పబ్లిక్ తక్కువ మంది అనేది అసలే దొరకని, అసలు మందు కట్ట అనేది దొరకని పరిస్థితుల్లో ఉన్నాం మేము. అయితే విఏ దగ్గర పోయినాం. విఏ దగ్గర పోతే వాళ్ళు రాస్తే ఏం చేసిండ్రు, ఆన్లైన్ సిస్టమ్ అన్నారు. ఏమైనా బయట షాపులలో 2-3 షాపులలో వచ్చినాయి బాబు, మీ అదృష్టానికి దొరుకుతుంది, లేకపోతే లేదు, మీరు రాసి ఇవ్వండి మేడం అని అంటే మేము రాయము, మేము ఆన్లైన్ చేస్తామని అన్నారు. ఆయన విఏ వచ్చి ఇక్కడ ఏం చేసిండు, 1 గంటన్నరకు వెళ్ళిపోతే ఎన్ని గంటలకు ఇస్తారు సార్ అని అడుగుతుంటే మళ్ళీ 4 గంటలకు 4:15కు వచ్చేస్తానని అన్నాడు. ఇప్పటిదాకా చూస్తున్నాం షాప్ ముంగట్నే దగ్గర ఒక 30-40 మంది కూర్చున్నాము. షాప్ తీస్తలేరు. కాగితాలు పట్టుకొని మొత్తం ఆన్లైన్ నమ్మటి లైన్ సీరియల్ ప్రకారం ఆడోళ్ళు మగోళ్ళు అందరూ షాప్ ముంగట వెయిటింగ్ చేస్తున్నారు. ఉపాసం ఉన్నారు. పక్క షాప్ ముంగట పోతుంటే ఎందుకు బాబు మీరు ఈడ ఎందుకు కూర్చుంటారు, మా గిరాకీ లేదు పక్కోళ్ళు అంటాండ్రు. ఇలా షాప్ ముంగట గిరాకీ కూర్చోవాలంటే పబ్లిక్ చాలా మందికి ప్లేస్ సరిపోవట్లేదు. ఇది మా ప్రాబ్లము. పొద్దుటి నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. ఎప్పుడు వస్తారు ఏందని కాగితాలు పట్టుకొని నిలబడ్డాం. అంతవరకు అందరూ ఉపాసము. 400 కట్టలు వచ్చినాయని అంటారు. ఒక్కొక్కరు 200-300 కట్టలు లోపల ఉన్నది. మళ్ళా మాకు 200-300 కట్టలు ఉన్నాయి కదా, డబల్ ఇచ్చినోనికి ఇస్తాండ్రు, ఈయనోనికి మాత్రం ఖాళీగా పోతున్నాము. పెద్దోళ్ళు అంటాండ్రు కదా, ఫోన్ల మీద చేసుకొని వ్యాపారాలు చూసుకుంటాండ్రు. పేద రైతులకు మాత్రం మందు కట్టలు దొరకట్లేదండి. ఇది వాస్తవం.